హలో అండి. ఈరోజు మళ్ళీ నేను తోట దగ్గరికొచ్చాను. తోట దగ్గరికి ఎందుకొచ్చాను అంటే, ఈరోజు తోటలో మిరపనార నాటుతున్నారు. అది షూట్ చేసుకుందామనే వచ్చాను. ఎక్కువేం కాదు, కొంచెమే. అందుకే ఇంకా అమ్మ, నాన్నే నాటుతున్నారు. వ్యవసాయంలో వేసిన ప్రతి పంట బాగా పండుతుందని గానీ, లేకపోతే లాభం వస్తుందని కానీ అనుకోవడానికి అస్సలు లేదు. ఎక్కువ సార్లు నష్టాలే చూడాల్సొస్తుంది. సేమ్ మాకు మిరపనార కూడా అలాగే అయింది. నాన్న ఎక్కడికో వెళ్ళి మిరపనార తీసుకొనొచ్చి ఇంత కష్టపడి నాటితే ఒక్క మొక్క బతకలేదు. అన్నీ చనిపోయాయి. మాది కొంచెం కాబట్టి సరిపోయింది. చాలా మంది చాలా ఎకరాలు వేసుంటారు. అంటే మిరపనారనే కాదు, ఏ పంటైనా కానీ సరిగ్గా పండక కొన్నిసార్లు. ఒకవేళ పంట బాగా పండినా గిట్టుబాటు ధర లేక కొన్నిసార్లు అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి సొల్యూషన్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ రైతులు మాత్రం మళ్ళీ మళ్ళీ పంటలు వేస్తూనే ఉన్నారు. అదొక ఆశ అన్నమాట వాళ్ళకి. ఒక గిట్టుబాటు ధర వస్తుందేమో, ఈసారన్న పంట బాగా వస్తుందేమో అని. ఫైనల్గా రైతు బాగుంటే మనం